లాస్ట్ చాప్టర్లో జెబెక్ ఇమో కంట్రోల్లోకి వచ్చాక తన డీమన్ ఫామ్లోకి మారి తన హాకీ చాలా రెట్లు పెరిగిపోయింది. తన టీమేట్స్ అయిన బిగ్ మామ్, కైడో, వైట్ బియర్స్నే ఓడించాడు. చాలా కష్టపడి బిగ్ మామ్ కైడోని కాపాడి వైట్ బీర్తో సహా బయటకు వచ్చేస్తుంది. ఇక మనోళ్ళు గార్పు, రోజరు బరిలోకి దిగారు జెబెక్ని ఓడించడానికి. ఇక్కడ చూసినట్టయితే చాప్టర్ 1165 కవర్ పేజ్ మీద మన బెప్పో లా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు జీస్ని పిల్లోలో పెట్టుకొని. రోజర్ అంటాడు, ఇది ఏది కుదిరేలా కనిపించడం లేదు గార్పుతో. బయటేమో ఆకాశం వల్ల హాకీ అటాక్స్తో 2 ముక్కలు అయినంత పని అవుతుంది. బయట ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు పారిపోవాలంటారు. పైరెట్ ఏమో వద్దు, ఒడ్డు వైపుకి పరిగెత్తండి అని పరుగు పెడుతుంటారు. వీడేమో రాక్స్ పైరెట్స్ ఇప్పటికీ ఒక హిస్టరీయే అంటాడు. మెరైన్ ఆఫీసర్ ఏమో ముందు ఏదో ఒక షిప్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. మరి రాక్స్ పైరెట్స్ సంగతి ఏంటని వాళ్ళు అడుగుతారు. అని అడిగితే ఎవరు వెనక్కి వెళ్ళొద్దు అని ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడే వెళ్దాం పదండి, రైలీ గ్రూప్తో ఆల్రెడీ వచ్చేసింది. రోజర్ ఎక్కడ, ఏం జరుగుతుంది? ఉన్న వాళ్ళందరూ మెరైన్స్తో సహా అందరూ షిప్ ఎక్కి వెళ్ళిపోండి. ఆయన వైస్ అడ్మిరల్ గార్పు ఒక పెద్ద ఆర్డర్ ఇస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్పరా అని చెప్పి ఉన్నవాళ్ళేమో అడుగుతారు. జెబెక్ అటాక్నేమో గార్ప్ తప్పించుకొని రాక్స్ని పిలుస్తాడు. లోపల జరుగుతున్న అటాక్స్ అన్నమాట ఇవి. అప్పుడు రోజర్ తన హాకీతో అటాక్ చేస్తాడు. ఈ ఫామ్ అలాగే ఈ కర్స్ అన్నీ లోపల వీళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ఫైట్ చేస్తూ ఉంటారు. బయట కైడో, బిగ్ మామ్ ఏమో చిన్నపిల్లలాగా కొట్టుకుంటూ ఉంటారు. కైడో అంటాడు, నేను కొత్త క్రూని స్టార్ట్ చేస్తాను. జాలి దయ ఏమీ లేకపోవడమే వాళ్ళ ఫస్ట్ రూల్ అంటాడు. అలాగే నువ్వు ఓడిపోతావు లిన్లిన్ అంటాడు త్వరలో. ఇది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకో కైడో, నేనే నిన్ను కాపాడింది. ఈ రుణ నువ్వు ఏదో ఒక రోజు నాకు తీర్చక తప్పదు అని లిన్లిన్ ఏమో కైడోతో అంటది. నేను నిన్ను నలిపినట్టు నలిపారేస్తా ఫ్యూచర్లో అంటాడు కైడు. టైం వచ్చినప్పుడు చూద్దాంలే అంటది బిగ్ మామ్. ఒకరోజు వస్తా, నాకు నువ్వు ఇవ్వాల్సింది కలెక్ట్ చేసుకోవడానికి కైడో. ట్రెజర్ని లోడ్ చేయండి లిన్లిన్, నువ్వేమో చేస్తున్నావు, మనం వెళ్ళాలి. నీకు పొగరు బాగా ఎక్కిందిరా, నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. జెబెక్ రోజర్ అటాక్ని హోల్డ్ చేసి రోజర్పై అటాక్ చేస్తాడు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా అని డ్రాగన్ మెరైన్ ఆఫీసర్ని బెదిరిస్తాడు. ఆ ఆఫీసర్ నాకేం ప్రాబ్లం లేదంటాడు. మన డ్రాగన్కి ఇప్పుడు కోపం వచ్చిందన్నమాట, మెరైన్ ఆఫీసర్ని చంపేస్తానంటున్నాడు సిచ్యువేషన్ సీరియస్నెస్ వల్ల. అందరినీ ఎక్కించుకోండి, మనం అందరిని కాపాడదాం అంటాడు డ్రాగన్. మమ్మల్ని ఫాలో అవ్వకండి, బోట్ని సెయిల్ చేసి వెయిట్ చేయండి అంటారు రైలీను గబాను. అని చెప్పి గబాను రైలీ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని క్రూమేట్స్ ఏమో షిప్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఇక్కడ లోపల మనోళ్ళేమో రా చూసుకుందాం, నువ్వు నీ ప్రతాపమా నా ప్రతాపమా అంటారు. నువ్వు దీనికి పశ్చాత్తాపడతావు డ్రాగన్ అంటాడు. ఇక్కడ బయటేమో ఈ ఐలాండ్ ఇక్కడ అస్సలు లేదు, ఈ వెస్ట్ బ్లూ అంటాడు సాటర్న్. ఇక్కడ గాడ్ వ్యాలీలో ఆ కొండలేమో పెద్ద కొండలు ఉంటాయి కదా, వాళ్ళ హాకీ పవర్ వల్ల పైకి కింద పడిపోతూ ఉంటాయి. లోపల గార్పు రోజర్తో అంటాడు, నేను ఈ ఫైట్ ఆపనివ్వను అని. ఇద్దరూ అలసిపోయారు. ఒక పక్క జెబెక్ మీ కోపం నాకు అర్థమవుతుంది అని కన్నీళ్లతో ఏడుస్తుంటాడు. మనం ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలి అని రోజర్ అంటాడు. ఎలాగో మనం ముగ్గురిని కమిషన్లోంచి తీసేస్తారు. అప్పుడు జెబెక్ అంటాడు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు మీకు ఏం జరిగింది గార్ప్ అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకేమీ అర్థం కాదులే జెబెక్ అంటాడు. జెబెక్ ఏడుస్తూ ఉంటాడు. గార్ప్ ఇన్ఫినిటమ్ యూజ్ చేస్తాడు. అప్పుడు రోజర్ ఏడుస్తూ ఇది ఏడ్చే టైం కాదు అని ఏడుస్తూనే చెప్తాడు. గార్పు, రోజరు కలిసి జెబెక్ మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్తో లెజెండరీ జెబెక్ చనిపోతారు. ఓల్డ్ గవర్నమెంట్ తన పవర్ అంతా వాడి ఇన్సిడెంట్ని కవర్ చేస్తుంది, ఎప్పటికీ బయటికి రాకుండా. కేయోటిక్ క్రీ అయిన జెబెక్ క్రూ విడిపోతారు. ఆ తర్వాత ఒక టైంతో ముక్కలైపోతుంది వాళ్ళ క్రూ. కానీ వాళ్ళ పవర్ యొక్క లెగసీ మాత్రం ప్రపంచాన్ని కదిలిస్తూనే ఉంటుంది.